అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ ఇవ్వండి. ఈ వీడియో చూసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో ఉపయోగపడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు కొనుగోలు చేసిన టెంకాయ పాడైందా? ఈ తప్పులు జరిగితే మాత్రం నష్టపోతారు. కొబ్బరికాయలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది, చర్మానికి మేలు చేస్తుంది, శక్తిని ఇస్తుంది మరియు ఎముకలను బలంగా చేస్తుందనే సంగతి తెలిసిందే. కొబ్బరికాయ పాడైతే తీవ్ర స్థాయిలో నష్టపోయే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. కొబ్బరికాయ పాడైపోతే దాన్ని పూజలో ఉపయోగించకూడదు. కొబ్బరికాయ పాడైపోతే అది శుభప్రదంగా భావించబడదు, కానీ కొందరు దాన్ని దురదృష్టంగా భావిస్తారు. కొబ్బరికాయను నిల్వ చేసేటప్పుడు అది పాడైపోకుండా చూసుకోవాలి. కొబ్బరికాయను చల్లని పొడి గదిలో ఉంచాలి. కొబ్బరికాయను ప్లాస్టిక్ కవర్లో చుట్టి ఉంచకూడదని గుర్తుంచుకోవాలి. కొబ్బరికాయను ఇతర ఆహారాల నుండి దూరంగా ఉంచాలి. కొబ్బరికాయ పగుళ్ళు ఉంటే అది పాడైపోయిందని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కొబ్బరికాయ నుండి నీరు వస్తే అది పాడైపోయిందని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కొబ్బరికాయ నుండి దుర్వాసన వస్తే అది పాడైపోయిందని అర్థం చేసుకుంటే మంచిది. కొబ్బరికాయ కుళ్ళిన భాగాన్ని కోయడానికి వీలుగా ఉండదు. మొత్తం ఫంగస్ వచ్చినట్లు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. హిందువులు అత్యంత పవిత్రంగా భగవంతుని పూజకు ఉపయోగించే కొబ్బరికాయ సంస్కృతంలో భాగమని చెప్పవచ్చు. ఆరోగ్యం, బలం, జ్ఞాపక శక్తిని అందించే పదార్థాల్లో కొబ్బరి ఒకటి అని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. మన హిందూ సంప్రదాయంలో పూజ అంటే ముందుగా కావాల్సినది కొబ్బరికాయ. కొబ్బరికాయ కొట్టకుండా చేసే పూజ అసలు సంతృప్తిని ఇచ్చినట్టే ఉండదు. అంతగా పూజకు కొబ్బరికాయకు మనకు ఆత్మీయత కుదిరిపోయిందని చెప్పవచ్చు. కొబ్బరికాయ కళ్ళు పొడిగా మరియు కొద్దిగా మెత్తగా అనిపిస్తే అది మంచి కొబ్బరి. అవి కనిపిస్తే తేమగా బూజు పట్టినట్లు అనిపిస్తే కొబ్బరికాయ పాడైపోయిందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేయండి.